శ్రీ వారాహిదేవ్యై నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ జీవితంలో ఈ సర్పంతో ఉన్న గుప్త బంధం తెలిస్తే నీ గుండె జల్లమంటుందమ్మా. వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు అని ఈరోజు మన వారాహి అమ్మవారు మనకి చాలా హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. ఎందుకంటే నీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన సంఘటనలకు నీకు తెలియనటువంటి ఏదైనా సరే ఒక అదృశ్య శక్తికి, ముఖ్యంగా ఒక సర్పానికి ఉన్న గుప్త సంబంధం గురించి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు వింటే నీ గుండె చల్లుమనడం ఖాయం బిడ్డ. రాత్రిపూట ఎప్పుడైనా నిద్రలో ఉలిక్కిపడి లేచావా? లేదా ఎలాంటి కారణం లేకుండానే సరే ఏదైనా మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? చేతిదాకా వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా నీ కళ్ళ ముందే జారిపోతున్నాయా బిడ్డ? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏదో ఆ సర్పానికి మరియు నీకు అంతర్గత సంబంధం ఏంటి? తెలుసుకోకపోతే నువ్వు జీవితంలో చాలా పెద్ద నష్టం చేసుకున్నటువంటి లెక్క. దయచేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట నిర్లక్ష్యం చేయదమ్మా. ఎందుకంటే ఈ నిజం తెలిస్తే నీ యొక్క ఆలోచన విధానం చాలా మారిపోతుంది బిడ్డ. ఈ విషయం నాకు ముందుగా తెలియకపోతే నీ జీవితంలో ఇంకా ఎంత పెద్ద నష్టం జరిగిపోయేదని నువ్వే ఆశ్చర్యపోతావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. బిడ్డ, ఎవ్వరికీ అర్థం కాని రహస్యాలు నీ మనసు పొరల్లో చాలా లోతుగా దాగి ఉన్నాయి. నువ్వు బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తావు. ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఆనందంతో మాట్లాడుతూ ఉంటావు. కానీ నీ లోపల మాత్రం ఒక పెద్ద సుడిగుండం ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ సుడిగుండంలో అంతు చిక్కని ఆలోచనలు, ఎన్నో చెప్పలేని భయాలు, సమాధానం లేని ప్రశ్నలు నిరంతరం కూడా నిన్ను బాధ పెడుతూ ఉన్నాయమ్మా. ఇలాంటి సున్నితమైన నీకు ఈ సృష్టిలో ఉన్న ఒక గొప్ప శక్తితో ఒక కనిపించిన బంధం ఉందని నేను చెప్తున్నాను. ఆ బంధమే సర్పశక్తి. సర్పం అనగానే చాలామంది వెంటనే భయపడతారు. పామును చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. కానీ మన ప్రాచీన నమ్మకాల ప్రకారం సర్పం అంటే కేవలం విషం చిమ్మే ఒక పాము మాత్రమే కాదమ్మా. అది మనిషిలోని ఒక నిద్రాణమైనటువంటి శక్తి. కాలానికి మరియు జన్మల కర్మకు కూడా ప్రతీక. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా నేను ఉంటుండగా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు తల్లి. ఎప్పుడైనా సరే ఈ సర్పశక్తికి ఒక గుప్త బంధం అనేది నీ వెంట ఎప్పటినుంచో ఉంది తల్లి. ఆ బంధం వల్లే నీ యొక్క జీవితంలో ఎన్నో ఊహించిన మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయి. నేను ఇక్కడ ఒక చిన్న విషయం గమనించు. నీకు దైవభక్తి చాలా ఎక్కువమ్మా. కానీ అదే సమయంలో ఎవరికి చెప్పుకోలేని కష్టాలు కూడా అంతే ఎక్కువే. నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో మొదటి అడుగు చాలా ఉత్సాహంగా వేస్తావు. కానీ సగం దూరం వెళ్ళాక ఎవరూ ఊహించినటువంటి అడ్డంకులు వచ్చి పడతాయి. డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి క్షణాల్లో చేజారిపోతుంది. ఎవరినైతే నువ్వు ప్రాణంగా నమ్ముతావో వాళ్ళే నిన్ను మోసం చేస్తారమ్మా. భార్యాభర్తల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకుండానే పెద్ద గొడవలు వస్తూ ఉన్నాయి బిడ్డ. నీ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి అనుక్షణం భయపడుతూ ఉన్నావా? దానన్నిటికీ కూడా మూల కారణం ఈ సర్పంతో నీకున్నటువంటి గుప్త బంధమే. ఆ బంధం ఎప్పుడైతే నీకు అస్థిరంగా నీ మనసును కూడా ఆందోళనకి గురవుతుందమ్మా. చాలామంది నా బిడ్డలు తరచుగా నిద్రలో పాములు కల్లోకి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కల్లో పాము మిమ్మల్ని తరుముతున్నట్టు, లేదా మీరు ఒక పెద్ద పామును చూసి భయపడినట్టు, పరిగెడుతున్నట్టు కల వస్తూ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఆ కల గురించి తలుచుకుని నీ గుండె వేగంగా కొట్టుకుంటుందమ్మా. ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా సరే ఆలోచించావా తల్లి? ఇది కేవలం సాధారణమైన కల కాదు. నీ అంతరాత్మ నీకు ఇస్తున్నటువంటి సూచన. నీ చుట్టూ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది చెప్పడానికి ఆ దేవుడు ఇస్తున్నటువంటి సంకేతం అని చాలామంది నమ్ముతారమ్మా. ఈ సర్పశక్తి నీకు ఏమాత్రం కూడా శత్రువు కాదు. అది మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక దేవతా శక్తి. కానీ నువ్వు తెలియక చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఆ శక్తికి కోపం వస్తుంది బిడ్డ. ఆ కోపం వల్లే నీ పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోతున్నాయి. నువ్వు ఎవరికైనా సరే మంచి చేస్తే వాళ్ళు తిరిగి నీకు మంచి చేస్తారు.
చాలా మందికి కూడా ఎప్పుడు కూడా ఏదో ఉన్నట్టుండి తెలియని ఆందోళన మనసులో తుడిచివేస్తూ ఉంటుంది. బయట చూస్తే అంతా సవ్యంగానే అనిపిస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. నీకు కావలసినవన్నీ ఉన్నట్టే ఉంటాయి. కానీ నీ మనసులో మాత్రం రేపు ఏం జరుగుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఒక తెలియని గుబులు ఉండిపోతుందమ్మా. రాత్రి పడుకుంటే కంటి నిండా నిద్ర పట్టదు. మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా వినాల తల్లి. ఎందుకంటే ఈ వారాహి అమ్మ ఏది చేసినా సరే నీ మంచికి కదా చేస్తుంది. ఎవ్వరికి కూడా కలలో కూడా హాని తలపెట్టన తల్లి. ఎదుటి వాళ్ళు నువ్వు ఎప్పుడూ కూడా కష్టాల్లో ఉంటే నీ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే ఆదుకుంటావు కదా. అంత మంచి మనసమ్మ అనేది. నువ్వు ఈ కష్టాలు తీరాలని ఎన్నో పూజలు చేస్తూ ఉన్నావు, ఎన్నో గుళ్ళు తిరుగుతూ ఉన్నావు. అయినా ఎందుకు ఫలితం అనేది శూన్యం కనిపిస్తుందో చెప్పనా? దీనికి కారణం నీ జీవితంలో ఎక్కడో ఒక పెద్ద తప్పు జరుగుతుంది. ఆ ఒక్క తప్పే నీ యొక్క జీవిత పునాదును కదిలిస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది అమ్మా ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతావు. తల్లి, నీది చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వం అమ్మా. ఎవరైనా నువ్వు కష్టాల్లో ఉంటే ఇట్టే కరిగిపోతావు. కానీ తీరా నీకు నిజమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం నీకు సహాయం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు తల్లి. అప్పుడు నీ మనసులో ఎంతో ఆవేదన కలుగుతుంది. నేను అందరికీ ఇంత మంచి చేస్తున్నాను కదా తల్లి, నాకెందుకు ఎవరూ కూడా నాకెందుకు ఇలాంటి కష్టం కల్పించావమ్మా అని లోపలి కృంగిపోతున్నావు కదా. ప్రతిరోజు కూడా నాతో గొడవ పడుతూ ఉన్నావు కదా. ఇదంతా కూడా నీ కర్మలో భాగమే తల్లి. అర్థమైందనుకుంటామ్మా. చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటావు కదా. అందులో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తావు, తెలియక కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. నీ వారాహి అమ్మ దయగలదు కాబట్టి చిన్న చిన్న తప్పులు క్షమించేస్తాను. కానీ ఆ సర్పశక్తి నీ కర్మతో ముడిపడి ఉందమ్మా. దానికి కోపం వస్తే మాత్రం నీ జీవితంలో అడుగడుగున అడ్డంకులు ఎదురవుతాయి. నీలో ఉండే అదుపులేని కోపం, నీ అసహనం వల్ల ఇంట్లో వాతావరణం కూడా దెబ్బతింటుంది బిడ్డ. చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చి చేతిలో ఉన్నటువంటి వస్తువులు లేదా అన్నం తినకుండా పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటావు. దీనివల్ల నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందమ్మా. నీ కష్టాలకు కారణం ఏంటో చెప్పనా బిడ్డ? ఈ ఒక్క తప్పు వల్లే నీ యొక్క సర్పశక్తికి అంతటి కోపం వస్తుంది. నువ్వు ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుడికి ఏదైనా మొక్కుకొని అవసరం తీరిన తర్వాత ఆ మొక్కును పూర్తిగా మర్చిపోయావమ్మా? లేదా ఇంట్లో ఉన్న పెద్దల్ని ఎప్పుడైనా సరే నీ మాటలతో బాధ పెట్టావా? ఇవి కూడా తప్పులే. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఆ పెద్ద తప్పు మాత్రం ఇది కాదు. అది నీ జీవితంలో నువ్వు సాధారణంగా చేస్తున్న పని. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నువ్వు చేస్తున్న తప్పు ఏంటో చెప్పనా బిడ్డ? ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, మరియు నీలో ఉన్న కోపంతో ఇతరులను, ముఖ్యంగా అంటే ప్రకృతిని లేదంటే నీ తోటి జీవాలను అగౌరవపరచడం తల్లి. అవును, నువ్వు వింటున్నది అక్షరాల నిజం బిడ్డ. నీకు కోపం వస్తే ఆ కోపంలో చాలా చాలా పెద్ద మాటలాడిస్తున్నావు. ఒక మనిషిని మనసును గాయపరచడం అంటే అది నన్ను గాయపరచడమేనని నేను స్పష్టంగా నీకు చెప్పబోతున్నానమ్మా. అలాగే నువ్వు ఆ భగవంతుణ్ణి లేదంటే నీ తోటి వారిని ఏదైనా సరే మాట ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల ప్రభావం వల్ల లేదంటే బద్ధకం వల్ల నువ్వు నెరవేర్చుకోలేకపోతున్నావు. రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తున్నావు. అందుకే ఆ సర్పశక్తికి కోపం తెప్పించే విషయం కూడా ఇదే బిడ్డ. ఆధ్యాత్మికంగా చాలా పెద్ద దోషంగా పరిగణిస్తున్నారు. నువ్వు ఎవరికైనా సరే వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని సాక్షాత్తు కూడా నీ వారాహ్యమ్మ వింటుంది. నువ్వు ఎప్పుడైనా సరే ఇచ్చిన మాట తప్పుతావో అప్పుడు అది నీ యొక్క కర్మలో ఒక నెగిటివ్ పాయింట్గా మారుతుందమ్మా. అంతేకాకుండా నీ చుట్టుపక్కల ఉండేటటువంటి పక్షులు లేదంటే చెట్లను చిన్న చూపు చూడడం, వాటిని కారణం లేకుండా హాని చేయడం, ఇలాంటి పనుల వల్ల సర్పదోషం నీ వైపు ఆకర్షిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది బిడ్డ. అమ్మ వారాహి అమ్మ, దీనికి నేను లక్షలు పెట్టి నేను దీని నుంచి బయటపడాలంటే ఏమాత్రం కూడా కంగారు పడకు బిడ్డ. నేను ఎప్పుడూ కూడా ధనాన్ని ఆశించను. కేవలం భగవంతుడు స్వచ్ఛమైనటువంటి మనసును మాత్రమే ఆశిస్తాడు తల్లి. భక్తి పవిత్రమైన మనసును మాత్రమే కోరుకుంటాడు. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకో, ఈ సులభమైన పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే చాలు, నువ్వు ఎలాంటి దోషాల నుంచైనా సరే బయటపడవచ్చు. మొదటగా నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు.
రెండోది ఉదయం నిద్ర లేవగానే పడక గది నుంచి అంటే మంచం మీద నుంచి దిగి 2 చేతులు కూడా జోడించి నీ ఇష్ట దైవాన్ని తలుచుకో తల్లి. దేవుడా, ఈరోజు నేను ఎవ్వరికీ హాని తలపెట్టను. నా వల్ల కూడా ఎవ్వరికీ చెడు జరగకూడదనే మనసులో అనుకో. ఇక ఇంకొక ముఖ్యమైన పరిహారం, ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు సాయశక్తిలో ప్రయత్నించు తల్లి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక నువ్వు ఆ పని చేయలేకపోతే ముందే వెళ్ళి వాళ్ళకి నిజాయితీగా కారణం చెప్పి క్షమాపణ అడుగు. అలాగే దేవుడికి గతంలో చేసుకున్న మొక్కులు ఏవైనా ఉంటే వాటికి కూడా వాయిదా వేయకుండా వెంటనే వెళ్ళి తీర్చుకో తల్లి. అర్థమవుతుంది కదమ్మా? ఇలా నువ్వు చేశావంటే నీ ఎలాంటి దోషమైనా సరే నీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత నాది. ఈ వారాహి అమ్మ ఉండగా భయమెందుకమ్మా అని ఈరోజు మనకి వారాహి అమ్మవారు చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. అమ్మ మాట నుంచి వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.